హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అమెరికా ఇక మీదట డాలర్ యుద్ధం చేయబోతోందా? ఏమిటి డాలర్ యుద్ధం? ఏ దేశం పైన చేయబోతోంది? తనకు ఎదురు తిరిగినటువంటి, తన దారిలోకి రానటువంటి ఏ దేశమైనా సరే ఆ దేశాన్ని డాలర్ వ్యవస్థ నుంచి బహిష్కరించడానికి అది గట్టిగా పావులు కదుపుతోంది. అమెరికాకి ఇది కొత్తేమి కాదు. గతంలోన మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ వారు జరిగినప్పుడు ఉక్రెయిన్ పైన వారు చేయడానికి వీల్లేదు, రష్యా అలా చేయకూడదు అని పలుసార్లు చెప్పినా కూడా అది మాట వినకపోవడంతో క్రమంగా దాన్ని డాలర్ వ్యాపారం నుంచి తప్పించి దూరంగా పెట్టింది. అంతేకాదు, రష్యాకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళపైన తీవ్రమైనటువంటి ప్రతీకార రుసుములు సుంకాలు కూడా విధించడం మొదలుపెట్టింది. ఆ రకంగా నష్టపోయిన దేశాల్లోన భారత్ మొదటి దేశంగా నిలుస్తుంది. ఎందుకంటే రష్యా నుంచి విపరీతమైనటువంటి చమురు కొనుగోలు చేసేటువంటి అగ్రగామి దేశంగా ఉన్నటువంటి భారత్ అమెరికా కట్టడి చేయడం మొదలుపెట్టింది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, కావాలంటే వెనిజులా నుంచి కొనుగోలు చేయి, అంతేగాని నువ్వు రష్యా నుంచి ఎందుకు కొనుగోలు చేస్తావని. అంటే ఏంటి ఇక్కడ? ఏ దేశం ఎవరితో చమురు కొనుగోలు చేయాలి, ఏ దేశం ఎకానమీ ఎలా ఉండాలి, ఏ దేశం వ్యాపార లావాదేవీలు ఎలా ఉండాలి, వీటన్నింటిని కూడా నిర్ణయించే పెద్దన్న ఎవరంటే అమెరికా. అమెరికా చెప్పినట్టు వినాలి. నేను చెప్పినట్టు విన్నావా మూలన పడి ఉంటావు, నేను చెప్పినట్టు వినకపోతే నీ తాట తీస్తాం, నిన్ను అన్ని రకాలుగా దెబ్బ కొడతాం అనేది ఇప్పుడు అమెరికా విధానంగా మారింది. గతంలో కూడా ఈ విధానం ఉండేది, అయితే చాలా స్మూత్గా ఉండేది. మన ట్రంప్ మహాశయుడు వచ్చాక మొరటులాగా మారిపోయాడు. ఎవరిపైన ఆయనకు కోపం వస్తుందో, ఎవరిపైన ఆయనకు అనుగ్రహం వస్తుందో, ఎవరిపైన ఆగ్రహం వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన అమెరికా, ఒక మాట చెప్పాలంటే ఇరాన్ యుద్ధాన్ని మొదలుపెట్టిందే అమెరికా. ఊరుకోకుండా, అదే మనకు తెలుగులో సామెత ఉంది, ఊరుకుండలేక ఉబ్బసానికి మందు తీసుకున్నారని. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలా ఉంది. దారిలో పోయే దయ్యాన్ని ఇంట్లో తెచ్చుకున్నట్టు అయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఏ దేశంతోనైనా యుద్ధం పెట్టుకున్నా గెలవచ్చు, కానీ ప్రముఖులు చెప్తున్న మాట, మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ప్రత్యక్ష నరకం చూపిస్తారు. వాళ్ళు బలవంతులు కాకపోవచ్చు, నీ అంత బలవంతులు కాకపోవచ్చు, కానీ వానపోటు, అదేదో అంటారు చూడండి, వానపోటు ఆగినా చెట్టుపోటు ఆగదు అంటారు కదా, అలా ఉంటుంది పరిస్థితి. నిరంతరం దానిలో వేధిస్తూనే ఉంటారు, పావులు కదుపుతూనే ఉంటారు. చచ్చినట్టు కనిపించినా కూడా చావని పాము లాంటి వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు. వాళ్ళతో పెట్టుకోవద్దని ట్రంప్కు చాలామంది చెప్పారు. బాబు, నువ్వు రష్యాతో పెట్టుకున్నట్టు ఎందుకయ్యా బాబు నువ్వు మిడిల్ ఈస్ట్ కంట్రీతో పెట్టుకున్నావు, పోయి ఇరాన్తో పెట్టుకున్నావు, దానికి శక్తి లేదని నువ్వు అనుకుంటున్నావు, అంతే, దానికి చాలా శక్తి ఉంది అని చెప్తున్నా కూడా వినకుండా ఈయన ఏమనుకున్నాడు, దెబ్బకు దారికి వచ్చేస్తారనుకుని ఇజ్రాయెల్తో జట్టు కట్టాడు. ఇజ్రాయెల్తో ఎందుకు జట్టు కట్టాడు? ఇజ్రాయెల్కు ఆల్రెడీ ఇరాన్తో శత్రుత్వం ఉంది. ఇదంతా పాత కథనే. అంటే ఏంటి? తుపాకీని తానొక్కడనే పేల్చడం కాదు, తుపాకీ ఎవరి భుజాలపైన పెట్టి కాలుస్తున్నాడు? ఇజ్రాయెల్ భుజాలపైన పెట్టి కాలుస్తున్నాడు. ఎవరిని కాలుస్తున్నాడు? ఇరాన్ని కాలుస్తున్నాడు. మళ్ళీ ఆ దేశం ఎందుకు కూరుకుంటుంది? అంటే ఏంటి? ఇస్లామిక్ కంట్రీస్ మధ్యనే చిచ్చు పెట్టడము, డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయడము అనేటువంటిది ఆయన ప్రథమ లక్ష్యంగా మారింది. వాస్తవానికి ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది. అయితే ఇజ్రాయెల్ ఏం చేసింది? సందు చూసి రెచ్చిపోయింది. ఎందుకంటే ఆ దేశానికి ఎప్పటికైనా ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది కాబట్టి పనిలో పనిగా ఏం చేసింది? యుఎస్ మిలిటరీ సాయంతోన విరుచుకుపడిపోయింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమేనీని హతమార్చేసింది. అక్కడి నుంచి ఆ పుండు రాజుకుని, ఆ నిప్పు రాజుకుని ఇప్పటికీ చల్లారట్లేదు. అయిపోయింది. ఇరాన్ అయితే తీవ్రంగా నష్టపోయింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అన్ని నష్టాలు జరిగినా కూడా అది మొండిగా నిలబడి ఉంది, బండగా నిలబడి ఉంది. కారణం ఏంటంటే దాని దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధం హార్మోజ్ జలమార్గం. ఆ జలమార్గం ప్రపంచ ఆయిల్ వ్యాపారానికి ఆయువు పట్టు లాంటిది. దాన్ని ఎప్పుడైతే గుప్పెట్లో పట్టుకొనిందో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోయాయి. ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్కు చమురు సంక్షోభం వచ్చేసింది. పెట్రోల్, డీజిల్ ఏం చేయాలా? వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఆలోచించుకుంటారు. ఇండియా సరఫరా చేసుకునేటువంటి చమురులో ఉన్న సింహభాగం, మెయిన్ భాగం అంతా కూడా ఈ హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఇరాన్ తన బలాన్ని చూపిస్తూనే వచ్చింది. ఎందుకైనా మంచిది యుద్ధం జరిగిపోయింది అంటే అమెరికా ఎందుకోసం యుద్ధం చేస్తోంది?
ఎందుకోసం యుద్ధం చేయాలనుకునింది? ఇరాన్ దగ్గర అణు కార్యక్రమానికి సంబంధించినవన్నీ ఊపందుకున్నాయి. దాని దగ్గర శుద్ధి చేసిన యురేనియం దాదాపు 440 కేజీల దాకా ఉంది. అది ఉంది అంటే ఏంటి? శుద్ధి చేసిన యురేనియం అంటే ఏం తెలుసా? దాని నుంచి తిరుపతి లడ్డూలు తయారు చేసినట్టు బాంబులు తయారు చేయొచ్చు. ఒక్కసారి నువ్వు ఆ యురేనియంతో బాంబు తయారు చేసి ఏదైనా ఒక దేశం పైన సరదాగా చూద్దాం, బాగుంటుందేమో టెస్ట్ చేసి చూద్దాం అని దేశం పైన విసిరాలనుకోండి, తరతరాలకు కోలుకోలేకుండా నాశనం అయిపోతుంది. దీనే అణుయుద్ధం అని అంటారు. అణుయుద్ధం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అందుకే 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందంటేనే ప్రపంచం మొత్తం కూడా ఉలికి పడిపోతుంది. ఎక్కడ మళ్ళీ అణుయుద్ధం మొదలవుతుందో ఏ దేశం మిగలదు బాస్, ఏ దేశం కూడా మిగలదు. అణుయుద్ధం మొదలైందంటే మాత్రం అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మనకు హిరోషి నాగసాకే మనకు లివింగ్ ఎగ్జాంపుల్. సో ఆ న్యూక్లియర్ వార్ నుంచి తప్పించుకోవాలి అనే మిషతో ట్రంప్ ఏం చేస్తున్నాడు? న్యూక్లియర్ బూచి చూపించి ఇరాన్ని లోపరుచుకోవాలని, ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం ఉంది, దాన్ని అది డిఫ్యూజ్ అన్న చేయాలి, నాకన్నా ఇవ్వాలి. నీకెందుకు ఇస్తుంది? అంతే, నేను అగ్రరాజ్యాన్ని, నాకన్నా నువ్వు స్వాధీనం చేయి, నేను దాన్ని డిఫ్యూజ్ చేస్తా, లేదా నువ్వన్నా డిఫ్యూజ్ చేయి అని షరతు పెడితే ఇరాన్ ససేమిరా అంది. ఇరాన్ ఎందుకు ససేమిరా అంటుంది? నేను అసలే నీ దాడికి భయపడి చస్తున్నాను, మళ్ళీ నా రక్షణ మార్గం కూడా నేను చూసుకోవాలి కదా. నా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నీకు ఇచ్చేస్తే నేనేంటి, ఓడిపోవాలనా, చచ్చిపోవాలనా, నా దేశం ఇలాగే కొట్టగట్టుకుపోవాలనా అని అది ప్రశ్నిస్తోంది. నాకు అవన్నీ తెలియవు, నువ్వు మాత్రం అణస్త్రాలను వాటన్నింటినీ మాకు అప్పగించు. ఇది తరతరాలుగా నడుస్తున్నటువంటి యుద్ధం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రంప్ పైన మిగిలిన దేశాల ఒత్తిడి మొదలైంది. ఏందయ్య బాబు, నువ్వు పోయి ఇరాన్తో పెట్టుకున్నావు, అదేమో యుద్ధం ఆపట్లేదు, నువ్వేమో ఆగట్లేదు, ఏంటిది మా గోల మాకు అర్థం కాలేదు, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టు మీ యుద్ధం కాస్త మా చావుకు వచ్చింది, ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు కూడా నవంబర్లో ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారంతో ముందుకెళ్తే పుట్టగతలు ఉండవు, డిపాజిట్లు పోతాయని భయపడి అతను ఏమనుకున్నాడు, రాజీ అయిపోయింది, మా లక్ష్యం నెరవేరింది, ఇరాన్ మెత్తబడిపోయింది, దాని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పోయాయి, కీలకమైన నేతలంతా చచ్చిపోయారు, ఇక చచ్చిన పవన్ చాపగొట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము రాజీకి వస్తాము అని. రాజీకి వస్తామంటే ఇరాన్ ఏమైంది, మేము నమ్మము అనింది. నిన్ను ఎట్లా నమ్మాలరా భయ్యా అనింది. మొదటి రోజే మా సుప్రీం లీడర్ని వేసావు, నిన్ను మేము ఎట్లా నమ్మేది అని. మళ్ళీ నమ్మి తీరాలి కదా, నేను శాంతి చర్చలు అంటున్నాను కదా అని. ఇది ఎలా ఉందంటే కనుక అదేమంటారు చూడండి, 100 కాకులు తిన్నటువంటి గద్ద వచ్చి నేను శాంతి కామకుండా అంటే ఎలా ఉంటుంది, కొంగ దొంగ జపం అంటారు చూడండి, ట్రంప్దంతా కూడా కొంగ దొంగ జపంలాగా మారిపోయింది అనమాట. సో ఇరాన్ నేను చచ్చిన నమ్మనండి, అయినా పాకిస్తాన్ కల్పించుకుంది, మీ ఇద్దరి మధ్య రాజీ కుదురుతాను, మీరు రండి అని చెప్పి ఇస్లామాబాద్ వేదికగా పలుమార్లు శాంతి ఒప్పంద చర్చలు పెట్టినా కూడా అది విఫలమవుతూనే వస్తూ ఉన్నాయి. చిట్ట చివరిగా ఏం చేసింది అమెరికా, ఇది ఇలా కాదు అని చెప్పి ఇరాన్ను ఒంటరి చేయాలి అని ప్లాన్ చేసి అదేం చేసిందంటే డాలర్ యుద్ధాన్ని ప్రకటించింది. వాట్ ఈస్ దిస్ డాలర్ వార్ అంటే, ఈ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెంట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఇరాన్తో ఏ దేశమైతే వ్యాపారం చేస్తుందో, ఇరాన్తో ఏ దేశమైతే లావాదేవీలు నిర్వహిస్తుందో ఆ దేశాన్ని మా డాలర్ వ్యవస్థ నుంచి బయట పెట్టేస్తాము. డాలర్ వ్యవస్థ నుంచి బయట పెట్టడం అంటే ఏంటి అర్థము, కొనేవాళ్ళు కొనడానికి ఉండదు, అమ్మడానికి ఉండదు, రెండూ లేకపోతే ఎగుమతి ఉండదు, దిగుమతి ఉండదు, ఇంకా దేశం బతికి పట్టకట్టేది ఎట్లా అంటే ప్రపంచంతో సంబంధాలు, వాణిజ్య సంబంధాలు తెగదెంపులైనట్టే లెక్క అనమాట. సో ఈ వ్యవహారం మళ్ళీ షాకింగ్గా నిజంగా. ఎందుకు అంటే ఇరాన్తోన మీరు ఎవరు సహాయం చేసినా కూడా అది మాకు శత్రువుకు సహాయం చేసినట్టే లెక్క. ఇరాన్ దగ్గర మళ్ళీ పాతపాట న్యూక్లియర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అది వదులుకోవట్లేదు, అది మా మాట వినట్లేదు, శాంతి చర్చలకు ముందుకు రావట్లేదు, కాబట్టే మేము ఈ డాలర్ యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని బెన్సెంట్ చెప్పారు. సో ఈ నేపథ్యంలోన మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు డాలర్ అంటే ఏంటి అంటే, డాలర్ అనేది అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం, అదే సైన్యం. అది ఏదో న్యూక్లియర్ వెపన్స్తోనో లేకుంటే సైన్యంతోనో యుద్ధం చేస్తుందనేది మనకు పైకి కనిపించేది మాత్రమే. అమెరికా అసలైన యుద్ధం దేంతో చేస్తుందంటే డాలర్తో చేస్తుంది. డాలర్తో కొట్టిందంటే ఎదుటివాడు చావు తప్పి కన్ను లొట్టబోవాల్సిందే, అలా ఉంటుంది వ్యవహారం. సో ఇక్కడ ఏంటంటే ఆ డాలర్ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించేసింది. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ డాలర్ ఎకానమీ కిందనే వచ్చాయి, డాలర్ సిస్టమ్ కిందనే వచ్చేసాయి. అందుకే చూడండి మన దేశంలో బంగారం రేటు ఎందుకు పెరిగిపోతుందంటే, మనం బంగారం కొనాలంటే డాలర్లలో కొనాలి.
రూపాయలో కొనడం కాదు. మన దగ్గర రూపాయలు ఉన్నాయి కదా అని నేను 10 రూపాయలు పెడతాను, నాకు 1 గ్రామ్ బంగారం ఇస్తావు అంటే కుదరదు. నువ్వు డాలర్ ద్వారానే కొనాలి, డాలర్ ద్వారానే అమ్మాలి. నీ కరెన్సీ ఏదైనా కావచ్చు. అంటే ఏంటి, వరల్డ్ వైడ్ కామన్ కరెన్సీ ఏదయ్యా అంటే డాలర్. అయితే ఈ వ్యవస్థను తాజాగా కొన్ని దేశాలు వ్యతిరేకిస్తుండడం గమనించాలి. మొన్నటికి మొన్న రష్యా ఈ అమెరికాతో యుద్ధం, బహిరంగ యుద్ధం అయిన తర్వాత అది ఏమనుకున్నది, సొంత ఎకానమీ చూసుకుందాం, వీడి మాట మనం వినడం ఏంటి, డాలర్ కింద నేను పనిచేయడం ఏంటి, నా కరెన్సీ కింద నేను చేస్తానని ఇతర దేశ కరెన్సీలను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. కానీ దాని ఎకానమీ ఘోరంగా దెబ్బతినడంతో అది కూడా ఇంకా పోతే పోయింది, అమెరికా డాలర్ చెంతకు వెళ్ళిపోదామని అది నిర్ణయించుకుంది. అలాగే ఇప్పుడు ఇరాన్ని కూడా ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా మీకు ఇంకో విషయం చెప్పాలంటే, చైనా కూడా ఈ డాలర్ వ్యవస్థ నుంచి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రపంచంలో ఏ దేశానికి భయపడిపోతుంది, ఏ దేశాన్ని చూస్తే రాత్రి కల్లో కూడా ఉలిక్కి పడుతుందంటే అది చైనా మాత్రమే. చైనా ఇప్పుడు అతిపెద్ద దేశంగా, బలవంతమైన దేశంగా అది ఎదిగిపోతోంది. అది ఎంత ఎదిగితే భారత్కు అంత ముప్పు. అది మనం ఒప్పుకోక తప్పదు. మన దేశం కాస్త పక్కన పెడితే వరల్డ్ వైడ్గా చైనా ట్రైంగ్ టు బికమ్ సుప్రీం ఆఫ్ ది వరల్డ్ నేషన్స్. మరి అది సాధ్యపడుతుందా లేదా అనేది వేరే మాట. సో ఇక్కడ ఏంటంటే అమెరికా లక్ష్యం ఏంటంటే, ఈ డాలర్ అంటే ఏంటి, చమురు అమ్మినా అంటే ఇప్పుడు ఇరాన్ను ఒంటరి చేయడం వల్ల ఏంటి, డాలర్స్ నుంచి బయటపెట్టడం అంటే అది దాని ఫ్యూయల్ అమ్ముకోవడానికి వీల్లేదు, ఆయిల్ అమ్ముకోవడానికి వీల్లేదు. ఆయిల్ అమ్ముకోవడానికి వీల్లేకపోతే దాని ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ వేరే దేశం నుంచి ఏదైనా కొందామంటే తన కరెన్సీ అక్కడ వర్కౌట్ కాదు, తాను డాలర్లోనే కొనాలి, డాలర్లోనే అమ్మాలి. దీన్ని కట్ చేసింది. మొత్తం దాని ఎకానమీ సిస్టమ్ని ఖరాబ్ చేయడానికి ప్లాన్ వేసింది అమెరికా అనమాట. మరి ఇరాన్ పూర్తిగా ఒంటరైపోతుందా? పైగా ఏంటి, షిప్పింగ్, ఫైనాన్స్, బంగారం, డిజిటల్ ఆస్తుల వరకు దీన్నే సెకండరీ శాంక్షన్స్ అంటారు. ద్వితీయ ఆంక్షలు. ప్రథమ ఆంక్షలు, ద్వితీయ ఆంక్షలు, దీన్ని ప్రతీకార ఆంక్షలు అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు అమెరికా సెకండరీ శాంక్షన్ కింద ఇరాన్ను కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సో ఇరాన్తో ఏ దేశం సంబంధం పెట్టుకున్నా ఆ దేశంకి డాలర్ కనెక్టివిటీ తగ్గిపోతుంది. మళ్ళీ అప్పుడు అది ఏం చేయాలి, తన కరెన్సీతోనైనా చేయాలి, లేదా బార్టర్ సిస్టంతో వెళ్ళాలి. బార్టర్ సిస్టమ్ కింద ఎన్ని దేశాలు వెళ్తాయి? వాట్ ఈజ్ మీన్ బై బార్టర్ సిస్టమ్? బార్టర్ సిస్టమ్ అంటే వస్తువు ఇచ్చి వస్తువు కొనడం. అంటే ఏంటి, నీ దగ్గర లేని వస్తువు నేను ఇస్తాను, నా దగ్గర లేని వస్తువు నువ్వు నాకు ఇవ్వని పరస్పర అవగాహనతో వస్తు మార్పిడి చేసుకునేటువంటి వ్యాపారాన్ని బార్టర్ అని అంటారు. సో ఈ బార్టర్ సిస్టమ్ కనుక వచ్చిందనుకో డాలర్తో పని లేదు. పోనీ ఆ దేశ కరెన్సీతోనే వ్యాపారం చేయడం మొదలుపెట్టినా కూడా డాలర్ అక్కర్లేదు. కానీ ఈ రెండు కూడా అంత సులువు కాదు. డాలర్ వ్యవస్థను అంత ఈజీగా మనం తీసేయలేము. మరి ఒకవేళ ఒత్తిడి పెరిగితే ఏం చేస్తుంది అంటే, ఇరాన్ తన వాణిజ్యంలో యవాన్, రూబుల్, ఇతర జాతీయ కరెన్సీలు, బంగారం, బార్టర్ వంటి మార్గాలను మరింత ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఉపయోగిస్తుందో లేదో తెలీదు. సో డాలర్ను వదిలేయడం అనేది ఒక్క రోజుతో జరిగే పని కాదు. మళ్ళీ ఇరాన్ డాలర్ను వదిలేస్తుందంటే నో, ఇరాన్ డాలర్ను వదిలేయదు, దానిపైన ఆధారపడే దశను క్రమంగా తగ్గించుకుంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మక్కా ఒప్పందంలో అది చేరిపోవాలని ప్లాన్ వేస్తుంది. మొన్నటికి మనం మాట్లాడుకున్నాం. మక్కా ఒప్పందం అంటే ఏంటి, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందంలోన ఇరాన్ కూడా ప్రవేశించాలనుకుంటుంది. ఎందుకంటే అమెరికా రాచి రంపాన పెట్టేటువంటి విధానాన్ని తట్టుకోలేక ఎలాగైనా సరే దాని నుంచి కాస్త దూరంగా జరుగుదామని ఈ కూటమిలో చేరడానికి, దీన్ని ఇస్లామిక్ నాటో అంటారు, ఈ నాటోలో చేరడానికి అది ప్రయత్నిస్తుంది. చూద్దాం మళ్ళీ ఏమవుతుంది, ఏంటి, ఏం కథ. ఈ డాలర్ అనేటువంటిది ఇంకా డామినేట్ చేస్తూనే ఉంటుందా? డాలర్ డాన్ వ్యవస్థ ప్రపంచంలో కొనసాగుతుందా లేదా? ఈ డాలర్ ఉచ్చు నుంచి దేశాలు బయటపడతాయా? ఇవన్నీ కూడా సుదూర కాలం దాకా మనం వేచి చూడాల్సినటువంటి ప్రశ్నలు, సందేహాలు. అదండి సమాచారం. దట్స్ ఆల్.